దీంట్లో ముఖ్యంగా అంటే కిడ్నీ సమస్యకి మనం చేసేవి సింపుల్ టెస్టే ఉంటాయి. ఎదర్ బ్లడ్ టెస్ట్ కానీ, రక్తం శాంపుల్ ఇస్తాము, లేకపోతే ఒక చిన్న యూరిన్ శాంపుల్ ఇస్తాము. వీటిలో రక్తం టెస్ట్‌లో ముఖ్యంగా మనం రెగ్యులర్‌గా చేసేది కిడ్నీ ప్రాబ్లమ్‌కి క్రియాటినిన్ అని. సో, ఈ క్రియాటినిన్ లెవెల్స్ బట్టి మనం కిడ్నీ సమస్య ఏ స్టేజ్‌లో ఉన్నదన్నది తెలుస్తుంది. క్రియాటినిన్ పెరుగుతున్న కొద్దీ మనకి కిడ్నీ సమస్య పెరుగుతున్నట్టు అర్థం. నార్మల్‌గా క్రియాటినిన్ అరౌండ్ 0.8 నుంచి 1.2, 1.3 వరకు సాధారణంగా మనం చూస్తుంటాము. ఈ లెవెల్ దాటి పెరుగుతున్నట్టయితే మనం కిడ్నీ సమస్య ఉందని అనుకోవచ్చు. ఇంకొక సింపుల్ టెస్ట్ మనం కిడ్నీకి చేసేది యూరిన్ టెస్ట్. ఈ యూరిన్ టెస్ట్ అనేది కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాము. దీంట్లో కిడ్నీలో నుంచి ఏమైనా ప్రోటీన్ వెళ్తుందా, లేకపోతే మన షుగర్ వెళ్తుందా, లేకపోతే మన బ్లడ్ వెళ్తుందా, లేకపోతే మన పస్ సెల్స్ కానీ, చీమ్ కానీ ఉన్నాయా, ఇవన్నీ ఈ టెస్ట్‌లో తెలుస్తుంది. ఒకవేళ ఏదైనా ప్రోటీన్ అది వెళ్తుందంటే ఇది కిడ్నీ సమస్య మొదలైంది అనటానికి ఒక ఫస్ట్